ఈరోజు టాపిక్ ఏంటంటే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మన ఇంపార్టెంట్ 5 డాక్యుమెంట్స్ అనేది బిఫోర్ దట్ మనం ప్లాన్ చేసి పెట్టుకోవాలి. సో కన్స్ట్రక్షన్ చేసే ముందే ఈ డాక్యుమెంట్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నమాట. ఏంటా 5 టాపిక్స్ అంటే 5 డాక్యుమెంట్స్ ఏంటి అవి? ఫస్ట్ వన్ వచ్చి వర్కింగ్ ప్లాన్, కన్స్ట్రక్షన్ ప్లాన్. సో ఈ వర్కింగ్ ప్లాన్ అండ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ అంటే రెండు ఒకటే. సో మనం ఏం కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం, మన నీడ్స్ ఏంటి, గ్రౌండ్ ఫ్లోర్ ఏంటి, ఫస్ట్ ఫ్లోర్ ఏంటి, సెకండ్ ఫ్లోర్ ఏంటి అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ఇంజనీర్ దగ్గర లేదా కాంట్రాక్టర్ దగ్గర తీసి పెట్టుకునేసి ఫుల్ ఫ్లెడ్జ్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ స్టీల్ డిజైన్ అండ్ స్ట్రక్చరల్ 2D ప్లాన్స్. సో మనం ఏం స్టీల్ యూజ్ చేస్తున్నాం, ఎన్ని కాలమ్స్ యూజ్ చేస్తున్నాం, స్లాబ్కి ఏం రాడ్స్ యూజ్ చేస్తున్నాం, సో బిల్డింగ్ ఎలివేషన్స్ కూడా మనము ఎంత ప్రొజెక్షన్స్ తీసుకుంటున్నాం, దానికి ఎంత రాడ్స్ తీసుకోవాలి, టోటల్ స్టీల్ డిజైన్స్ మొత్తం కూడా డాక్యుమెంట్గా తీసుకో. థర్డ్ వన్ వచ్చి బిల్డింగ్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్స్. ఎలివేషన్ తీసుకోవాలి, ఇంటీరియర్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ తీసేసుకోవాలి. ఎందుకంటే మన ఇంటీరియర్స్ కూడా చేపిస్తాం కాబట్టి బిఫోర్ దట్ 3D ప్లాన్స్, 2D ప్లాన్స్, బిల్డింగ్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్స్ కూడా టోటల్ డాక్యుమెంట్స్ అనేది మన టేబుల్ మీద ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చి ఆ బిల్డింగ్ యొక్క ఎస్టిమేషన్, అంటే ఎంత కాస్ట్ అవుతుంది అప్ టు ఎండ్ వరకు, అంటే విత్ పెయింటింగ్స్తో సహా, సో ఇంటీరియర్స్తో సహా మనం ఎస్టిమేషన్ తీసుకోవాలి. సో ఫైనాన్స్గా మనం ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనేది ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఎస్టిమేషన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫిఫ్త్ వన్, మనకు ఒక ఇంజనీర్ ద్వారా మనం ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్తో చేయించుకుంటున్నామా లేదా కాంట్రాక్టర్ చేయించుకుంటున్నామా, వాళ్ళతో ఫుల్గా అగ్రిమెంటు, ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు, ఏ స్టేజ్ వైజ్గా మనకు ఏ టైంలో ఇస్తున్నారు, మనం ఏ స్టేజెస్లో మన పేమెంట్స్ ఎంత పర్సెంటేజ్ అనేది మనము వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ చేసే ముందే ఈ డాక్యుమెంట్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అసలు అలా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిఫోర్ దట్ చేసుకోకపోతే ఏం డిసడ్వాంటేజెస్ జరుగుతుంది, అడ్వాంటేజెస్ ఏంటనేది ఇప్పుడు చెప్తానమాట. నెంబర్ 1 వచ్చేసి మెటీరియల్ వేస్ట్ కాదు. అంటే ఒకసారి మనము ఒక ప్లానింగ్, మనకు బిఫోర్ దట్ ప్లానింగ్స్ లేదు, దాని మీద ఒక అవగాహన లేదు, సో సడన్లీ స్టార్ట్ చేసేస్తాం మనము. సో మనకు మళ్ళీ ఇంకో థాట్స్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మెటీరియల్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో ఇన్ టైంలో మనము ప్రాపర్గా ఒక డిస్కషన్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. మనీ అనేది మనకు ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసుకుంటాము కాబట్టి, సో మనీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఎంత అవుతుందని మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి, సో ఆఫ్టర్ దట్ మనీ అనేది వేస్ట్ కాకుండా మనం ప్లాన్ చేసుకోగలుగుతాము. ప్లస్ మనకు అరేంజ్ చేసుకోవడానికి కూడా మనీ కూడా మనకు అవైలబిలిటీగా ఉంటుంది, మనీ వేస్ట్ కాదనమాట. ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు ఇప్పుడున్న బడ్జెట్లలో ఇప్పుడు ల్యాండ్ కాస్ట్లో టూ మచ్గా ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 1 feet కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ ఏరియా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు యూటిలైజ్ అవుతుంది. సో వేస్ట్ ఆఫ్ ల్యాండ్ అంటే కాదనమాట, ఏరియా వేస్ట్ కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్.